ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నిడిదిన మూలవాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచన భాగాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో గమనించినట్లయితే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తునాథుడు సమాజానికి ఆహ్వానం తెలియచేస్తున్నాడు. నా యొద్దకు రండి అని ఆహ్వానం తెలియచేస్తున్నాడు. ఆహ్వానములు లోకములో ఎన్నో ఉన్నాయి. బంధువులు ఆహ్వానం చేస్తారు, స్నేహితులు ఆహ్వానం చేస్తారు. ఆ విధంగానే ఉద్యోగంలో, వ్యాపారంలో రకరకాల ఓపెనింగ్స్ను బట్టి వాళ్ళు ఆహ్వానం చేస్తూ ఉంటారు. ఆహ్వానం పలికినప్పుడు ఆ ఆహ్వానాన్ని ఎవరైతే మనకిచ్చారో ఆ ఆహ్వానాలకన్నిటికీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆహ్వానం అందిందనుకోండి, గృహప్రవేశానికి వెళ్తాం. ఆహ్వానం అందిందనుకోండి, బర్త్డేలకు వెళ్తాం, పెళ్ళిళ్ళకి వెళ్తాం, డిన్నర్కి వెళ్తాం. ఇలా రకరకాల ఆహ్వానాలు అందుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాం, అటెండ్ అయ్యి వస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది, లోకరక్షకుడైనటువంటి యేసునాథుడు ఇస్తున్నటువంటి ఆహ్వానము అది అద్భుతమైనటువంటి ఆహ్వానం. అద్భుతమైనటువంటి ఆహ్వానం. ఏమిటి ఆహ్వానం అంటే, భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం భారము? ఏం భారం అంటే రకరకాల భారాలు ఉన్నాయి. కుటుంబ భారము, అప్పుల భారము, అనారోగ్య భారం, ఆర్థిక ఇబ్బందుల భారము, ఇలా రోగాల భారము, పాపపు భారము, రకరకాల భారములు ఈరోజు మానవుడు మోస్తూ ఉన్నాడు. ఈ మోస్తున్నటువంటి భారము నుంచి విడిపించడానికి నేను ఉన్నాను, నా యొద్దకు రండి అని చెప్పి ఎవరు కూడా తెలియజేయట్లేదు. కానీ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భారమును తొలగించటానికి నీ జీవితంలో ఆయన పాదాల చెంతకి వెళ్ళినట్లయితే, ఆయన ఇచ్చేటువంటి ఆహ్వానం అందుకని నువ్వు వెళ్ళినట్లయితే ఆయన ఆహ్వానములో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావనే విషయాన్ని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ప్రియులారా, ఆయన రమ్మని చెప్పి ఆహ్వానం ఇచ్చాడు కదా, మరి ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏమిటి ఆశీర్వాదము అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, నా యొద్దకు వచ్చు వానికి నేను విశ్రాంతినిస్తానని అంటున్నాడు. అవును ప్రియులారా, లేఖన భాగంలో మనం గమనించినట్లయితే శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక, ఆదరణ లేక ఎన్నో కుటుంబాలు పతనమవుతున్నటువంటి వారిని చూసి ఆ పరమ తండ్రి చెల్లించిపోయి ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ దుఃఖ సాగరములో నుంచి నీకు విడుదలనిచ్చి నెమ్మది, శాంతి, సమాధానం, ఆదరణ ఇవ్వడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో ఈ నేటి పునరుద్ధాన దినము, ఈ ఆదివార దినమున నీవు ఈ దినమును వ్యర్థము చేసుకోకుండా ఆయన సన్నిధికి గనక నువ్వు వెళ్ళినట్లయితే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి విశ్రాంతి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నెమ్మది, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సమాధానమును ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడట. విశ్రాంతిని ఒకటే కాదండి, ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత నీకు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన సన్నిధికి వెళ్ళిన మనము ఆయన సన్నిధిలో ఆయన పాదాల మీద సాగిలపడి నమస్కరించి ఆయనకు మొక్కినప్పుడు, ప్రభువా నన్ను క్షమించుము, నన్ను మన్నించుమని హృదయపూర్వకంగా నువ్వు అడిగినప్పుడు నీకు పాప క్షమాపణ దొరుకుతున్నది. ఆ విధంగానే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే విశ్రాంతినివ్వడమే కాదు, పాప క్షమాపణ ఇవ్వడమే కాదు, నీకు సమాధానము కూడా ఆయన ఇస్తాడట. ఆయన పాదాల మీద నువ్వు పడినప్పుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడు, విశ్రాంతినిచ్చే దేవుడు. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు కదా, నా సన్నిధిలో నిత్య సుఖములు కలవు అంటాడు ఆయన. కనుక ప్రియులారా, ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆయన ఆహ్వానాన్ని నమ్మి విశ్వసించి మనం వెళ్ళినప్పుడు మనకు ఏం దొరుకుతాయట? నిత్య సుఖములు. నిత్య సుఖములు అంటే అది ఒక్కరోజు ఉండేది కాదండి. లోకములో సుఖాలు ఉన్నాయి. ఈ ఆహ్వానాలు వచ్చేటువంటి అవన్నీ కూడా ఒకరోజు సుఖాలే, ఒకరోజు సంతోషమే. కానీ దేవుడిచ్చేటువంటి ఆహ్వానం అందుకొని వెళ్ళినటువంటి వానికి నిత్యము బ్రతుకు దినములన్నీ సుఖములే. భక్తుడైనటువంటి రాజు అయినటువంటి సొలొమోను అంటాడు కదా, నా ఇంటి నిండగా ధనం ఉంది, నా ఇంటి నిండగా వెండి బంగారములు ఉన్నవి, నా ఇంటి నిండగా రుచికరమైనటువంటివి ఉన్నవి, కానీ నెమ్మది, మనశ్శాంతి, ప్రశాంతత నా హృదయంలో లేదు. దాని కొరకు నేను వెతుకుతున్నాను,
ఎండిపోయినటువంటి రొట్టె ముక్కలు తీసుకొని మిద్ద మీద కూర్చొని తిన్నా పర్వాలేదు, కానీ నాకు మాత్రం నెమ్మది కావాలంటున్నాడు. అవును ప్రియులారా, మన జీవితాల్లో వెండి నెమ్మదినివ్వదు. ధనము ధాన్యములు మన జీవితాల్లో మనం సంపాదించుకున్నవి ఏవి కూడా నెమ్మది, శాంతి, సమాధానం, మనశ్శాంతిని. ఆయన సన్నిధికి వెళ్ళు, ఆయన సన్నిధిలో గడుపు, ఆయన సన్నిధిలో ఉండు. ఆయన సన్నిధిలో ఉన్న నిత్య సుఖములు, ఆయన సన్నిధిలో ఉన్న శాంతి సమాధానములు, ఆయన సన్నిధిలో ఉన్న నెమ్మది, ప్రశాంతత నీకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. పాప క్షమాపణ నీకు అనుగ్రహిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన నిత్య జీవమును కూడా ఇస్తాడట. నిత్య జీవం అని అంటే అది మరణం ఉండదు, ఇంకా మరణం ఉండదు. చనిపోయిన తర్వాత మరలా నిన్ను సజీవముగా ఆయన నిన్ను లేపుకొని వెళ్తాడు ఆయన చెంతకు. కనుక ప్రియులారా, నిన్ను ఆయన ఆహ్వానిస్తుండగా, ప్రయాసపడి భారం వహించున్న వాళ్ళారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన ఆహ్వానిస్తూ ఉండగా వంకలు చెప్పకు, సాకులు చెప్పకు. పనులున్నాయి అని చెప్పి దేవుని సన్నిధిని, ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చెయ్యకు. వెళ్ళు ప్రభు సన్నిధికి. సాగిలపడైన ప్రభు సన్నిధిలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. ఈ విశ్రాంతి, ఈ సమాధానం, ఈ నెమ్మది భూలోకంలో నువ్వు ఎక్కడ కొనలేవు, నీకెక్కడ దొరకవవి. నిత్య సుఖములు, నిత్య సంతోషము, నిత్య సమాధానము, నిత్యానందము, నిత్య జీవము, పాపక్షమాపణ ఆయన సన్నిధికి వెళ్తేనే నీకు దొరుకుతాయి. కనుక ఈ పునరుద్ధాన దినమును వ్యర్థం చేసుకోకుండా, పాడు చేసుకోకుండా, లోకంలో గడపకుండా ఆయన సన్నిధికి వెళ్ళు. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆయనను మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించు. ఆయన ఇచ్చే శాంతి సమాధానాలు పొందుకొని, ఆయన ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని ఆయన సాక్షిగా జీవించు. అటు కృపాత్రియక దేవుడు మనకిచ్చునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, నీ పునరుద్ధాన దినమును మేము వ్యర్థం చేసుకోకుండా నీ సన్నిధికి వెళ్ళి నిత్య సుఖములు అనుభవించినట్లుగా, నిత్య జీవం పొందినట్లుగా, నిత్య విశ్రాంతిని మేము పొందినట్లుగా, సమస్త భారము నుంచి మేము విడుదల పొందినట్లుగా నీ కృపలో మాకు అనుగ్రహించమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.